ఎపిసోడ్ 7 స్టోరీలోకి వెళ్తే కీర్తి కిచెన్లో ఉండంగా రామ్ గుడ్ మార్నింగ్ అని అంటాడు. టీ తాగుతావా అని కీర్తి అడుగుతుంది. పర్వాలేదా అని రామ్ అడుగుతాడు. నేను టీ బాగానే పెడతానండి అని కీర్తి నవ్వుతూ చెప్తుంది. అది నేను తాగాక చెప్తా అని రామ్ అంటాడు. మార్నింగ్ ఏంటి ఇంత హాట్గా కనిపిస్తున్నావేంటి అని రామ్ అడుగుతాడు. కీర్తి నిన్ను పడేద్దామని చెప్తుంది. అంతలోనే కీర్తి అని పిలుస్తుంది మధు. కీర్తిని టీ అయిందా అని కోపంతో అడుగుతుంది. 2 minutes మధు అని కీర్తి అంటుంది. ఇంతలో మధు కీర్తిని ఇంకా ఎంతసేపు తల పగిలిపోతుంది అని మధు కోపంతో అంటుంది. కట్ చేస్తే రామ్ మధుని అడుగుతాడు, ఈరోజు ఆఫీస్ లేదా అని. ఇప్పుడు ఏంటి నేనేమన్నా అడ్డుగా ఉన్నానా అని మధు అంటుంది కోపంతో. మధు ముందే కీర్తి రామ్ ఒకరికొకరు సిగరెట్ వెలిగించుకుంటారు. మధు బాధతో వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటుంది. అంతలోనే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. కట్ చేస్తే రామ్కి కాల్ వస్తుంది. ఏరా మర్చిపోయావా, లంచ్కి రమ్మని చెప్పా కదా నిన్ను మధుని, ఇంతకీ తనకి చెప్పావా అని అంటుంది. మధు రెడీ అయిపోయింది అని కాల్కి సమాధానం చెప్పాడు. కిచెన్లో టీ కప్పులు కడుగుతూ ఉంటే రామ్ వచ్చి మన ఇద్దరిని లంచ్కి పిలుస్తున్నారు అని అంటాడు. మధు కుదరదు అని అంటుంది. ఫీల్ అవుతుంది మధు అనగానే నాకు ఆఫీస్లో చాలా పని ఉందిరా అంటుంది. ఆయన లంచ్ అంటే 2 days ముందే పిలుస్తారు కదా, ఆయన ఇప్పుడు పిలిస్తే ఎవరు ఖాళీగా లేరు మధు అంటుంది. మౌనిక 2 days ముందే పిలిచింది, నేనే మర్చిపోయాను అని అంటాడు. లంచ్కి వద్దు డిన్నర్కి వద్దామని చెప్పు అని అంటుంది మధు. సరే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే చీర కట్టుకొని అలా వస్తుంటే రామ్ అలా చూస్తూ ఉండిపోతాడు. మౌనిక దగ్గరికి డిన్నర్కి వస్తారు. సుఖంగా ఉన్నామని అడుగుతుంది. సూపర్ అని మధు అంటుంది. రామ్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సోది అని అంటాడు. వీడితో మనకు ఎందుకు అని అంటుంది మౌనిక. మమ్మల్ని పిలిచింది సోది పెట్టడానికా లేదా తిండి పెట్టడానికా అని అంటాడు రామ్. మధు కూడా ఆకలి అవుతుంది అని అంటుంది. చేతి వంట చాలా బాగుంది అని మధు అంటుంది. ఇంకా ఎన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు, పెళ్లి చేసుకోండి అని మౌనిక అంటుంది. రామ్ కూడా ఒప్పుకోవాలి కదా అని మధు అంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. మీరేం మాట్లాడుకుంటున్నారు అని కోపంతో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు రామ్. వెనక నడుస్తూ రామ్ అని అరుస్తూ ఉంటుంది. అదేంటి నాకు ఇష్టం లేనట్టుగా నీకు ఇష్టం ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. కొద్దిసేపు రోడ్డు మీద గొడవ పడతాడు. అంతలోనే ఎలా వెళ్తాం, క్యాబ్ బుక్ అవ్వాలి అని అంటాడు. మధు క్యాబ్ బుక్ చేస్తుంది. కోపంతో నడుస్తూ వెళ్ళిపోతుంటారు.